హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రాణయం ఎపిసోడ్ నెంబర్ 1. అది హైదరాబాద్లోని బంజారా హిల్స్. సంపన్నులు మాత్రమే తిరిగే ఆ ఏరియాలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో రోడ్లపై ఉన్న జనాలంతా ఒకరితో ఒకరు సంబంధం లేదన్నట్లు హడావుడిగా పరుగులు పెడుతున్నారు. కానీ వాళ్ళందరినీ ఎక్కడి వాళ్ళక్కడే ఆగిపోయేలా చేసింది ఒక్కసారిగా వినిపించిన పేలుడు శబ్దం. నడి రోడ్డుపై వాయువేగంతో దూసుకు వెళుతున్న అందమైన బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కార్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి గాల్లో పల్టీలు కొడుతూ నేలపై బోర్లా పడిపోయింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడ్డ అక్కడి వాళ్లంతా పెద్దగా అరుస్తూ చెల్లాచెదురుగా పరుగులు తీశారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాకముందే కుయ్యమంటూ సైరన్ శబ్దంతో వచ్చి ఆగాయి పోలీస్ వాహనాలు. మంటల్లో కాలిపోతున్న ఆ కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు సిఐ సత్యదేవ్. ముందుగా అతనికి కనిపించింది ఆ బ్లాస్ట్కి గాల్లో ఎగిరి రోడ్డుపై పడిపోయిన కార్ నెంబర్ ప్లేట్. టీఎస్ 3333 నెంబర్తో కనిపించిన ఆ ప్లేట్ చూడగానే ఒక్కసారిగా అతని గుండెలు అదిరిపోయాయి. వెంటనే ఫోన్ తీసి డీజీపీకి కాల్ చేసి, సార్, మేనకా మేడం కార్ బ్లాస్ట్ అయింది అని చెప్పాడు. అది వినగానే ఒక్కసారిగా అదిరిపడుతూ చైర్లో నుండి లేచిన డీజీపీ, వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది అని అడుగుతూనే రూమ్ బయటికి పరుగులు పెట్టాడు. ఇప్పుడే సార్, బంజారా హిల్స్లో మన స్టేషన్కి దగ్గరలోనే జరిగింది. వెంటనే స్పాట్కొచ్చేశాను అని చెబుతూనే కార్కి మరింత దగ్గరగా వెళ్ళాడు సత్యదేవ్. సిచ్యువేషన్ ఏంటి? కారులో ఎవరెవరున్నారు అని తన కారెక్కి బయలుదేరుతూ అడిగాడు డీజీపీ. అప్పుడే కొద్ది దూరంలో మంటల్లో కాలిపోతున్న అందమైన చెయ్యి సగం తెగిపడి కనిపించడంతో దాన్ని చూసిన సత్యదేవ్, సార్ అని అంటూనే షాక్తో ఆగిపోయి నోరు తెరిచాడు. ఏమైంది? కారులో ఎవరున్నారు? అటువైపు నుండి మళ్ళీ అడిగాడు డీజీపీ. సార్, అది అది మేనకా మేడం కారులోనే ఉన్నారు సార్. కార్ పూర్తిగా బ్లాస్ట్ అయిపోయింది అని తడబడుతూ చెప్పాడు సత్యదేవ్. ఓ షిట్ అంటూ తల పట్టుకున్న డీజీపీ అంతలోనే అలర్ట్ అవుతూ, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు, నేను డైరెక్ట్గా అక్కడికి వస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు. ఇక బాడీ ర్యాపింగ్కు తప్ప హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ఉపయోగం ఉండదు అని అనుకుంటూనే బోర్లా పడి ఉన్న కార్ డోర్ దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే కానిస్టేబుల్స్ ఆ కార్ ముందు డోర్ ఓపెన్ చేసి డ్రైవర్ను బయటికి లాగారు. స్పాట్ డెడ్ అయిన అతని శరీరం సగం కాలిపోతూ చూడడానికే భయంకరంగా అనిపించడంతో కర్చీఫ్తో ముక్కు మూసుకుంటూ తన వామిట్ సెన్సేషన్ను కంట్రోల్ చేసుకున్నాడు సత్యదేవ్. అప్పుడే అక్కడికి చేరుకున్న మీడియా వాళ్ళు ఒక్కసారిగా కెమెరాలకు పని చెబుతూ ఫ్లాష్ లైట్స్ శబ్దాలు చేస్తున్నారు. చుట్టూ మూగిన జనాలు తమ సెల్ ఫోన్స్లో షూట్ చేస్తూ మీడియా కన్నా ముందే లైవ్ అప్డేట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇంతలో వెనక డోర్ కూడా ఓపెన్ చేసి లోపల నుండి మేనకను బయటికి లాగారు కానిస్టేబుల్స్. ఆమె బాడీ చాలా వరకు డ్యామేజ్ అయినప్పటికీ ఆమె ఖచ్చితంగా మేనకే అని చెప్పగలిగేలా ఉంది ఛిద్రమైన ఆమె శరీరం. స్ట్రెచర్పై ఎక్కించబోతుండగా సడన్గా ఆమె బాడీ నుండి మెల్లగా మూలుగు వినిపించడంతో, సార్, మేడం ఇంకా బతికే ఉన్నారు అంటూ అరిచాడు ఒక కానిస్టేబుల్. దాంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన సత్యదేవ్ హడావుడిగా ముందుకు వెళ్లి మేనక వైపు చూశాడు. మంటల్లో కాలిన నొప్పిని భరించలేక మెల్లగా మూలుగుతున్న మేనకను చూసి ఇంకా బ్రతికే ఉందని నిర్ధారించుకొని, కమాన్ ఫాస్ట్, త్వరగా అంబులెన్స్లోకి ఎక్కించండి అని చెప్పి క్షణాల్లోనే ఆమెను తీసుకుని హాస్పిటల్కు వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత సిటీలోనే టాప్ మల్టీ స్పెషాలిటీ మలినేని హాస్పిటల్ మొత్తం పోలీస్ సెక్యూరిటీతో నిండిపోయింది. ఐసీయూ ముందు కాలు కాలిన పిల్లిలా టెన్షన్తో అటూ ఇటూ తిరుగుతున్నాడు డీజీపీ. బయట నుండి మీడియా వాళ్ళు క్షణక్షణం కొత్త న్యూస్ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. అప్పుడే ఆ హాస్పిటల్ ముందుకు వచ్చి ఆగింది న్యూ మోడల్ లిమిటెడ్ ఎడిషన్ BMW కార్. ఆ వెనకే వచ్చి ఆగాయి మరో 2 కార్లు. వాటిని చూడగానే మీడియా వాళ్ళంతా మేనకా మేడం హస్బెండ్ వచ్చారు అంటూనే ఆ కారును చుట్టుముట్టారు. కానీ ఈలోగా వెనక కారులో నుండి దిగిన బౌన్సర్లు ముందుకు వచ్చి మీడియా వాళ్లను దూరం నెట్టి కార్ డోర్ ఓపెన్ చేయడంతో అందులో నుండి కిందకి దిగాడు అక్షిత్. 30 ఏళ్ల వయసులో చూడడానికి అందంగా ఉన్న అతను మీడియా వైపు కన్నెత్తి కూడా చూడకుండా హుందాగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఐసీయూ దగ్గరికి ఎంటర్ అవుతున్న అతన్ని చూడగానే డీజీపీ ఎదురెళ్ళి, రండి సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నాం అని అన్నాడు. స్టేటస్ ఏంటి? అక్కడే ఆగి గంభీరంగా అడిగాడు అక్షిత్.
బాడీ 70% బర్న్ అయింది. లోపల డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అని సాధ్యమైనంత తక్కువ పదాల్లో చెప్పాడు డీజీపీ. బ్లాస్ట్కి రీజన్ ఏంటి? ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగాడు అక్షిత్. సడన్గా ఎక్స్ప్లోజర్ అయింది. రీజన్స్ ఇంకా తెలియవు. మా వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు సార్ అని చెప్పాడు డీజీపీ. దాంతో ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి అక్కడే ఉన్న చైర్లో కూర్చొని ఐసీయూ డోర్ వైపు చూస్తూ ఉండిపోయాడు అక్షిత్. సిటీలోనే టాప్ ఇండస్ట్రియలిస్ట్ మేనక అతని భార్య. నిజానికి అక్షిత్తో ఆమెకు పెళ్ళయ్యి 3 ఏళ్లే అయింది. పెళ్లికి ముందు సోసోగా నడుస్తున్న అక్షిత్ కంపెనీని పెళ్లి తర్వాత తన తెలివితేటలతో నెంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చింది మేనక. దాంతోపాటే మేనకా కాస్మెటిక్స్, మేనకా ఎంటర్టైన్మెంట్స్, మేనకా యాడ్ ఏజెన్సీ లాంటి అనేక కంపెనీలు పెట్టి బిజినెస్ రంగంలో తనదైన ముద్ర వేసుకొని తనకు పోటీ ఎవరూ లేరని ప్రూవ్ చేసుకుంది. అలాంటి మేనక ఈరోజు శరీరం అంతా కాలిన గాయాలతో ప్రాణాలతో పోరాడుతూ హాస్పిటల్లో ఉండటాన్ని అక్షిత్ జీర్ణించుకోలేకపోతున్నాడు. మరో 10 నిమిషాలు గడిచాయి. డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ 2 కాంపౌండర్స్ ఒక అమ్మాయిని హడావుడిగా స్ట్రెచ్చర్పై తోసుకుంటూ మేనక ఉన్న గదివైపు రాబోయారు. ఏయ్, ఇటువైపు ఎవరూ రావడానికి వీల్లేదు అంటూ అడ్డుకున్నాడు అక్కడున్న కానిస్టేబుల్. సార్, ఈమె పాయిజన్ తీసుకుంది. అర్జెంటుగా స్టమక్ క్లీన్ చేయాలి. ఆ రూమ్ ఇటువైపే ఉంది. లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు కాంపౌండర్. ఆ గోలంతా కొంచెం దూరంలో కూర్చున్న అక్షిత్ చెవిన పడుతూ ఉండడంతో డిస్టర్బ్ అయినట్లుగా ఫీల్ అయిన అతను, అర్జెంట్ అని చెబుతున్నారు కదా, వెళ్ళనివ్వండి అని అన్నాడు. ఓకే సార్ అంటూ వాళ్లను వెళ్ళనిచ్చారు పోలీసులు. ఇంతలో డ్యూటీ డాక్టర్ కూడా వాళ్ళ దగ్గరకు రావడంతో ఆమెను లోపలికి తీసుకెళ్లి స్టమక్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడో చూసినట్లుంది. ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తూనే అడిగాడు డ్యూటీ డాక్టర్. అప్కమింగ్ ఆర్టిస్ట్ అదితి సార్, ఇప్పుడిప్పుడే మూవీస్లో షైన్ అవుతుంది అని చెప్పాడు కాంపౌండర్. ఓ, మరి ఇలాంటి పని ఎందుకు చేసింది? చూస్తుంటే బ్రతికేలా కనిపించడం లేదు. ఈమెతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు డాక్టర్. లేదు సార్, 108 అంబులెన్స్లో తీసుకొచ్చారు అని చెప్పాడు కాంపౌండర్. ఆ మాట చెబుతూ ఉండగానే అదితి పల్స్ పడిపోవడం మొదలైంది. అది చూసిన డాక్టర్, త్వరగా ఆక్సిజన్ పెట్టు అని చెబుతూ ఇంజెక్షన్ కూడా చేశాడు. అదే సమయంలో ఆ రూమ్కి ఎదురుగా ఉన్న గదిలో కాలిన గాయాలతో ఉన్న మేనక శరీరం ఇక పోరాటం చెయ్యలేనట్లు మెల్లగా కళ్ళు మూతలు వేసింది. కానీ ఆమె మనసు మాత్రం ఇంకా బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి గుర్తుగా ఆమె శ్వాస మాత్రం ఇంకా ఆడుతూనే ఉంది. ఇట్స్ ఓవర్. ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న టీంలోని డాక్టర్ పక్కనే ఉన్న మరో డాక్టర్తో అన్నాడు. నో, షీ ఈజ్ బ్రీతింగ్ అన్నాడు మరో డాక్టర్. ఎస్, బట్ మోర్ దాన్ ఎ మినిట్ అని చెబుతూ ఉండగానే తన శ్వాసను వదిలేసింది మేనక. సరిగ్గా అదే సమయంలో ఎదురు రూంలో ఉన్న అదితి ఆరోగ్యం మెరుగుపడడం స్టార్ట్ అయ్యింది. అప్పటిదాకా నిలకడగా లేని ఆమె శ్వాసలో స్టెబిలిటీ వచ్చింది. అది చూసి ఆశ్చర్యపోయాడు ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న డ్యూటీ డాక్టర్. మరి కాసేపట్లో చచ్చిపోతుందనుకున్న ఈ అమ్మాయి ఇంత సడన్గా ఎలా రికవర్ అవుతుంది అని తనలో తానే అనుకున్నాడు. డాక్టర్, ఈమె పల్స్ నార్మల్ అవుతుంది అంటూ పల్స్ కౌంట్ వైపు చూపించాడు కాంపౌండర్. అవును, కానీ ఇంత త్వరగా ఈమె రికవర్ అవుతుందని అనుకోలేదు. ఎనీవే, కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచుదాం. రేపు ఉదయాన్నే వార్డుకి షిఫ్ట్ చేయండి అని చెప్పి అదితి వైపు అనుమానంగానే చూస్తూ ఆ గది నుండి బయటికి వెళ్ళాడు డ్యూటీ డాక్టర్. మరోవైపు మేనక గది బయట నిలబడి ఉన్నాడు అక్షిత్. ఐఎమ్ వెరీ సారీ అక్షిత్ గారు, వీ హ్యావ్ ట్రైడ్ బట్ వీ కాంట్ అంటూ విచారంగా చెప్పాడు లోపల నుంచి వచ్చిన డాక్టర్. అది విన్న అక్షిత్ నమ్మలేనట్లుగా ఒక్కడుగు వెనక్కి వేసి తూలిపడబోయాడు. కానీ పక్కనే ఉన్న డీజీపీ అతన్ని పట్టుకుని, సార్ ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి అనడంతో అక్షిత్ సరిగ్గా నుంచొని, నేను నా వైఫ్ బాడీని తీసుకెళ్ళాలి అని అన్నాడు. ఓకే సార్, మీరు ఇంటికి వెళ్ళండి. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, పూర్తి చేసుకొని నేనే దగ్గరుండి తీసుకొస్తాను అని చెప్పాడు డీజీపీ. దాంతో సరే అన్నట్లు తలూపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షిత్. సరిగ్గా 6 నెలల తర్వాత బరియల్ గ్రౌండ్లో కొత్తగా కట్టినట్లున్న ఒక సమాధి ముందు నిలబడి ఉంది 20 ఏళ్ల అదితి. స్కై బ్లూ కలర్ చుడిదార్లో ఉన్న ఆమె చూడడానికి అట్రాక్టివ్గా ఉంది.
దానికి తోడు నడుము వరకు వేలాడుతున్న అందమైన సెమీ కర్లీ హెయిర్ గాల్లో ఎగురుతూ వచ్చి ఆమెకు వింత అందాన్ని తెచ్చిపెడుతోంది. తన చేతిలో ఉన్న ఆకుపచ్చ గులాబీల వైపు ఒకసారి ప్రేమగా చూసి కొంచెం ముందుకు వంగి వాటిని ఎదురుగా ఉన్న సమాధిపై పెట్టిన అదితి, ప్రపంచంలో నాకు నేనే నివాళులు అర్పించుకుంటున్న మొదటి వ్యక్తిని నేనేనేమో అనుకుంది. అవును, మీరు విన్నది నిజమే. అదితి శరీరంలో ఉన్నది ఎవరో కాదు, ఇండస్ట్రియలిస్ట్ మేనకే. ఆ రోజు బ్లాస్ట్ జరిగినప్పుడు తన ప్రాణాలను నిలుపుకోవడానికి చివరి క్షణం వరకు పోరాడింది మేనక. కానీ మంటల్లో కాలిన శరీరం ఆమె ప్రాణాలను నిలువనీయలేదు. అయినా ఆమె ఆత్మ మాత్రం ఆ ఓటమిని ఒప్పుకోలేదు. అందుకే మేనక శరీరం నుండి బయటికి వచ్చిన ఆమె ఆత్మ అదే సమయంలో ఎదురుగా ఉన్న గదిలో ప్రాణాలు కోల్పోయిన అదితి శరీరంలోకి ప్రవేశించింది. దాంతో మళ్ళీ అదితి రూపంలో తిరిగి ఈ లోకంలోకి వచ్చింది మేనక. ఇక్కడ ఆడియన్స్ అందరికీ మేము విన్నవించుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఇది సోల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ కాబట్టి ఖచ్చితంగా ఇందులో దెయ్యాలు, భూతాలు, ఆత్మలు, మాయలు, మంత్రాలు ఉంటాయని ఎవ్వరూ ఊహించుకోవద్దు. అలాంటివేవీ ఈ కథలో ఉండవు. మీరు ఎంతగానో ఆదరించే ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ స్టోరీ, లవ్ స్టోరీ ఇది మాత్రమే ఈ కథలో ఉండబోతుంది. దీనిని మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మీరందరూ మన కథలను ఆదరిస్తున్నారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మా కథలు మీకు అంత బాగా నచ్చినప్పుడు మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రిప్షన్ మాకు ఎంతగానో సహాయం చేస్తుంది కదా. దయచేసి మా కథలు మీకు నిజంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మరో నలుగురికి మా స్టోరీస్ని రిఫర్ చేయండి. ఇది మాత్రమే మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పాయిజన్ తీసుకున్న అదితి శరీరం బలహీనంగా ఉండడంతో ఆమె పూర్తి ఆరోగ్యంగా మారడానికి 6 నెలలు పట్టింది. ఈ 6 నెలల్లో అదితి గురించిన పూర్తి వివరాలు తెలుసుకుంది మేనక. నిజానికి అదితి సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చిన్నా చితకా పాత్రలు వేస్తూ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోంది. అలాంటి టైంలోనే సౌరభ్తో ప్రేమలో పడింది. అతను కూడా ఆర్టిస్ట్. ఇంకా చెప్పాలంటే అదితి కన్నా అతనికి ఉన్న గుర్తింపే ఎక్కువ. అతని అందానికి 15 ఏళ్ల నుండి 40 ఏళ్ల అమ్మాయిల వరకు అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. అలాగే అదితి కూడా అతనికి పడిపోయింది. తాను సంపాదించిన కొద్ది సంపాదనను సౌరభ్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి, అతన్ని ఇంప్రెస్ చేయడానికి ఖర్చు పెట్టింది. కానీ సౌరభ్ మాత్రం ఆమె చూపించే ప్రేమను, ఇచ్చే గిఫ్ట్స్ను ఎంజాయ్ చేస్తూ ఆమెతో టైంపాస్కి రొమాంటిక్గా మాట్లాడుతూ ఉండేవాడు. పైగా అందరితో అదితి తన వెంట పడుతుందని, తనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదని చెప్పేవాడు. దాంతో అదితినే సౌరభ్ను ట్రాప్ చేస్తుందని ఇండస్ట్రీలో గాసిప్స్ మొదలయ్యాయి. అలాంటి టైంలోనే వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఒక రొమాంటిక్ చాట్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాన్ని అవమానంగా ఫీల్ అయిన అదితి పాయిజన్ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. కుటుంబం అంటూ చెప్పుకోవడానికి అదితికి ఒక తమ్ముడు రేవంత్ తప్ప ఎవరూ లేరు. కానీ వాడు కూడా ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి లక్షల్లో అప్పు చేశాడు. చెడు సావాసాలతో తాగుడికి కూడా అలవాటు పడ్డాడు. అందుకే అదితి చావు బతుకుల్లో ఉన్న టైంలో కూడా అతను పక్కన లేకుండా తీరిగ్గా ఎప్పుడో తెల్లారి వచ్చి మొక్కుబడిగా చూసి వెళ్ళాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మేనక తాను అదితిగా ఎలా ఉండాలో, ఈ లోకంలో ఇక ముందు ఎలా నడుచుకోవాలో ఆ 6 నెలల్లో ప్లాన్ చేసుకుని బయటకొచ్చింది. ముందుగా తన సమాధి దగ్గరకు వెళ్ళి తన ఫోటోను తానే చూసుకుంటూ, ఇప్పుడు నువ్వు ఒక సాధారణ అమ్మాయివి. ఇప్పటిదాకా ఏం జరిగింది అనే దానికన్నా ఇక ముందు ఏం జరగాలి అనేది నీ చేతుల్లో ఉండేలా చూసుకో అని తనకు తానే చెప్పుకుంటూ కాసేపు అక్కడే నిలబడింది. అప్పుడే ఆ బరియల్ గ్రౌండ్ గేటు ముందు వచ్చి ఆగింది ఒక కార్. అందులో నుండి తన చెల్లెలు దీపికతో పాటు కిందకు దిగాడు అక్షిత్. కార్ ఆగిన శబ్దానికి తల తిప్పి చూసింది అదితి. అక్కడ కనిపించిన అక్షిత్తును చూడగానే ఆమె ముఖంలో కోపం ఉవ్వెత్తున ఎగసింది. తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న అదితి గబగబా చున్నీతో తన ముఖాన్ని అతనికి కనిపించకుండా చుట్టుకుంటూ అక్కడి నుండి బయటికి నడుస్తుండగా అక్షిత్తో దీపిక మాట్లాడుతున్న మాటలు ఆమె చెవిన పడ్డాయి. అన్నయ్య, ఆమె చనిపోయి 6 నెలలైంది. నువ్వింకా తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మమ్మీ డాడీ నీకు మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటున్నారు.
నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండకుండా ఇదంతా అవసరమా? అయినా ఆ మేనకకు ఇలాగే జరగాలి. అది చేసిన పనికి శవం కూడా పూర్తిగా లేకుండా కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలై చచ్చింది అని పళ్ళు కొరుకుతూ అంది దీపిక. వాళ్లను క్రాస్ చేస్తూ వెళ్తున్న అదితికి ఆ మాటలు వినగానే కోపంతో పాటు కళ్ళలో నీళ్లు కూడా తన్నుకొచ్చాయి. అయినా ఆగకుండా ముందుకు నడిచింది. కాని దీపిక మాటలు విన్న అక్షిత్ మాత్రం ఆగి తన చెల్లెల వైపు కోపంగా చూస్తూ, నిన్ను రావద్దని చెప్పిన నాతో వచ్చింది ఇందుకేనా? తను మీ వదిన. మరోసారి ఇలా మాట్లాడావంటే తన సమాధి పక్కనే నీ సమాధి కూడా కట్టించాల్సి ఉంటుంది. మైండ్ ఇట్ అని అన్నాడు. అక్షిత్ కళ్ళలో కనిపించిన కోపం చూసి తడబడిన దీపిక, సరిసర్లే, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నేను కారు దగ్గరికి వెళ్తున్నా, నువ్వు త్వరగా వచ్చేయి. ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని మర్చిపోకు అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళి కారులో కూర్చుంది. అక్షిత్ మాత్రం ఆమె మాటలు పట్టించుకోకుండా నేరుగా మేనక సమాధి దగ్గరకు వెళ్ళాడు. ముఖంలో బాధతో ఆ సమాధి వైపే చూస్తూ తన చేతివేలికి ఉన్న ఉంగరాన్ని చూసుకున్నాడు. అది మేనకకు తనకు జరిగిన ఎంగేజ్మెంట్ రింగ్. ఆ రింగ్ తిప్పుతూ ఉంటే మేనక ముఖం అతని కళ్ల ముందు కదలాడుతూ ఉంది. కాని అంతలోనే అతని దృష్టి సమాధిపై ఉన్న ఆకుపచ్చ గులాబీల బొకేపై పడింది. వాటిని చూడగానే అతని నుదురు అనుమానంగా ముడుచుకుంది. దానికి కారణం ఆ రంగు గులాబీలు మేనకకు చాలా ఇష్టమని తనకు తప్ప ఇంకెవరికూ తెలియదు. చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి మరీ వాటిని తెప్పించేది మేనక. నీకు ఈ కలర్ గులాబీలంటే ఎందుకంత ఇష్టం అని ఒకసారి ఆమెను అడిగాడు అక్షిత్. తెలీదు, కానీ వీటిని చూసినప్పుడల్లా ఇవి కేవలం నా కోసమే పూచాయని అనిపిస్తుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నా మనసుకి ప్రశాంతత వస్తుంది. అందుకే వీటి కోసం స్పెషల్ గార్డెన్ కూడా ప్లాన్ చేస్తున్నా అని చెప్పింది మేనక. అలాంటి ప్రత్యేకమైన ఆకుపచ్చ గులాబీలను మేనక సమాధిపై ఎవరు పెట్టి ఉంటారో అక్షిత్కి అర్థం కాలేదు. కానీ సడన్గా కాసేపటి క్రితం ఎవరో అమ్మాయి తనను క్రాస్ చేసి బయటకు వెళ్లిన విషయం అతనికి లీలగా గుర్తొచ్చింది. మరోవైపు బరియల్ గ్రౌండ్ నుండి బయటికి వచ్చిన అదితి ఆటో ఎక్కబోతుండగా ఆమె సెల్ రింగ్ అయింది. స్క్రీన్పై మేనేజర్ అని కనిపించగానే ఇతనిప్పుడెందుకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసింది అదితి. ఆమె హాస్పిటల్లో ఉన్న 6 నెలల్లో ఈ మేనేజర్ శ్రీనివాస్ మాత్రమే అదితిని చూడడానికి అప్పుడప్పుడు వచ్చేవాడు. మొదట్లో అతనెవరో అదితి శరీరంలో ఉన్న మేనకకు అర్థం కాలేదు. కానీ తర్వాత అతను ఆర్టిస్టులకు ఆఫర్స్ ఇప్పించే మేనేజర్ అని అర్థమైంది. అందుకే కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే చెప్పండి అని అంది అదితి. అదితి, ఎక్కడున్నావు సీరియస్గా అడిగాడు శ్రీనివాస్. కొంచెం పనుండి బయటకొచ్చాను అని చెప్పింది అదితి. ఏం పని? మళ్ళీ ఆ సౌరభ్ను కలవడానికి ట్రై చేస్తున్నావా అని అడిగాడు శ్రీనివాస్. అతనికి అదితి గురించి తెలిసిన దాని ప్రకారం సౌరభ్ ఎంత పట్టించుకోకపోయినా సరే అదితి మళ్ళీ అతని వెనకే పడుతూ ఉంటుంది. అందుకే అతను గుచ్చి అడుగుతున్నాడు. కానీ అప్పుడు మేనక మాత్రం, లేదు, కాస్త చల్లగాలి కోసం బయటకొచ్చాను అంతే. ఇంతకీ ఏంటి విషయం అని అడిగింది. నీకో సంగతి గుర్తు చేద్దామని కాల్ చేశాను. నువ్వు ఈ సూసైడ్ అటెంప్ట్కి ముందు 1 సంవత్సరం పాటు కేవలం లైలా ఏజెన్సీకి మాత్రమే వర్క్ చేస్తానని సైన్ చేశావు, గుర్తుందా? అందులో 6 నెలలు అయిపోయాయి. ఇప్పుడు నువ్వు బతికి బయటపడ్డావు కాబట్టి మిగిలిన 6 నెలలు ఈ ఏజెన్సీ తరపున వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు. ఆ మాట విన్న మేనక, అంటే అదితి కాంట్రాక్టుపై సైన్ చేసుంటుంది అని అనుకొని, హా, కాంట్రాక్ట్ విషయం నాకు గుర్తుంది అని అంది. బతికించావు. ఎలాగోలా ఈ 6 నెలలు సరిగ్గా పనిచేసి నన్ను గట్టెక్కించు. మాట మీద నిలకడలేని నీలాంటి దానికి ఆఫర్స్ ఇప్పించి నేనిరుక్కుపోతున్నాను అని విసుక్కున్నాడు శ్రీనివాస్. ఆ మాటకు మేనకకు చర్రన కోపం వచ్చింది. నన్ను మాట మీద నిలబడనని అంటాడా? హౌ డేర్ హీ హ్యాస్ అనుకుంటూ కోపంగా శ్రీనివాస్ను ఏదో తిట్టబోయింది. కానీ అంతలోనే తానిప్పుడు అదితి అని గుర్తు చేసుకొని కంట్రోల్ చేసుకుంటూ, ఇప్పుడు మీరెక్కడున్నారు? నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి అని అంది. ఎందుకు? నేనేమి నీలాగా పని ఎగ్గొట్టి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని తిరిగే రకాన్ని కాదు. నాకు చాలా పనుంది. నిన్ను కలవడం కుదరదు తేలిగ్గా చెప్పేశాడు శ్రీనివాస్. కానీ నేను ఖచ్చితంగా కలవాలి
ముందు మీరెక్కడున్నారో చెప్పండి, లేదంటే అని సీరియస్గా అడిగింది. హా, లేదంటే ఏం చేస్తావు? శ్రీనివాస్ కూడా గట్టిగా అడిగాడు. ఏం చేస్తానా? మళ్ళీ పాయిజన్ తాగుతాను. ఈసారి నా చావుకి కారణం మేనేజర్ శ్రీనివాస్ అని మీ పేరే రాసి మరీ చస్తాను అంటూ బెదిరించింది అదితి. అది వినగానే శ్రీనివాస్ కంగారు పడుతూ, అమ్మా, తల్లి, నీకో నమస్కారం, అంత పని చెయ్యకు, అస్సలే పెళ్ళాం పిల్లలున్నవాణ్ణి అని అన్నాడు. మరైతే చెప్పండి, ఎక్కడున్నారు అని అడిగింది అదితి. ఇంకెక్కడుంటాను, షూట్లోనే. కాంచనా స్టూడియోస్లో ఒక సీరియల్ షూట్ జరుగుతుంది, అక్కడే ఉన్నాను, వచ్చి తగలడు విసుక్కుంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు శ్రీనివాస్. అదితిలాగా బిహేవ్ చేస్తే గానీ ఇతని దగ్గర పనులయ్యేటట్లు లేవు అనుకుని కాంచనా స్టూడియోస్కి పోనివ్వు అని డ్రైవర్తో చెప్పి ఆటో ఎక్కి కూర్చుంది అదితి ఉరఫ్ మేనక. భర్తను చూడగానే మేనకకు ఎందుకు కోపం వచ్చింది? మేనక శ్రీనివాసుని కలవడానికి గల కారణాలేంటి? అదితిగా మేనక జీవితం ఎలా ఉండబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అంటే వెంటనే మీరు మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మన ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.